ప్రణామములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాం సంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా అది కాదు, సారీ, యస్మాత్ విద్యేత్. ఇది మనం 9వ మంత్రంలో ఉన్నాం. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్యద్ ఆత్మవిదో విదుః. అంటే బ్రహ్మ యొక్క ఉపలబ్ధి స్థానం ఏమిటి అని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఉపలబ్ధి స్థానం, నిన్న బుద్ధి గుహ అంటే ఏమిటో చూసాం. అది కాంతిమయమైనటువంటిది, జ్యోతిర్మయమైనటువంటిది. ఎందుకని? ఆ యొక్క చైతన్యం అనేటువంటి బ్రహ్మ చైతన్యాలు వృత్తులన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి, అన్నీ కూడాను. అంటే ఆ చైతన్యానికి, చైతన్యం వెలుగు ఎలాంటిది? అసలు జ్యోతిషామపి తజ్జ్యోతి తర్వాత వస్తుంది తర్వాత జ్యోతులకే జ్యోతి. అది దానికి నామము రూపము క్రియ ఏమి లేదు. కానీ అది ఎప్పుడైతే ఈ బుద్ధి వృత్తిలో అది ప్రతిబింబించి బుద్ధిని ప్రకాశింపజేస్తుందో, అంటే బుద్ధిలో ఉన్న వృత్తుల్ని ప్రకాశిస్తుందో ఆ ప్రకాశించిన వెంటనే ప్రతి ఒక వృత్తి కూడా ఆ ప్రకాశంలో ఒక వెలుగులా కనబడుతుంది. వెలుగులా ఉంటుంది. యోగ శాస్త్రాల్లో చాలా విపులంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా. అది వెలుగులా ఉంటుంది. అందుకని ఆ కోశం అంతా కూడా వెలుగుతో హిరణ్మయమైనటువంటి కోశం. చాలా అందులో ఏమిటి పరే కోశే అన్నారు. అంటే చాలా ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, అన్నిటికన్నా పైన ఉన్నటువంటి కోశం కాబట్టి బుద్ధి కోశం అనేటువంటిది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం అనేటువంటి కోశాల్లో. ఎందుకంటే బుద్ధిలోనే అన్ని వ్యక్తం అవుతున్నాయి. మొట్టమొదటి మేనిఫెస్టెడ్ ఏరియా ఏమిటి? బుద్ధి కోశమే. అవ్యక్తంగా ఉంటుంది ఆనందమయ కోశంలో. అవన్నీ కూడా వాసనలన్నీ కూడా అవ్యక్తంగా ఉంటాయి. అంటే అవి కనబడవు మనకి, బుద్ధిలోనే వ్యక్తం అవుతాయి. అక్కడ బుద్ధిలోనే ముందు ఉపలబ్ధిస్తాను, అక్కడే మనకు తెలుస్తుంది పరమాత్మ ఉన్నాడు అని. ఎందుకని? ఈ వృత్తులన్నీ కూడా ప్రకాశింపబడుతున్నాయి అంటే పరమాత్మ ఉన్నట్టే లెక్క అక్కడ. తర్వాత అదేమిటది? విరజం. ఎటువంటి కూడా
అవిద్యాది అశేష దోష రజ మలవర్జితం. ఇలాంటి దోషాలన్నీ ఏమీ లేవు. అవిద్యా దోషం కానీ అశేషమైన అన్ని ఎటువంటి దోషములు కూడా అందులో లేవు ఆ బ్రహ్మతత్వంలో. తర్వాత నిష్కలం అంటే నిర్గతాహ కళాహ, అన్నింటికి ఆ నిష్కళలు అంటే కళలు, అంటే కళలు అంటే ఏమి లేదు, ఇవన్నీ పార్ట్స్ అవయవములు అని అర్థం. అవి లేనటువంటిది. నిన్న మనం ప్రశ్నోపనిషత్తులో 16 కళలు వస్తాయి, అవన్నీ చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ లేనటువంటిది ఆ తత్వం. ఆఖరిది నామం. అందుకనే ఏమంటారంటే అన్ని కళలు పోయినా 15 కళలు విలీనం అయిపోతాయి ఆత్మజ్ఞానికి, ఒక నామం మిగులుతుంది. ఆ నామం ద్వారా, ఆ నామస్మరణ వల్ల ఆ యొక్క ఏ బ్రహ్మ చైతన్యం అయితే ఆ నామరూపంలో ఆ వ్యక్తమైందో ఆ నామం ద్వారా మళ్ళీ వాళ్ళని తీసుకురావచ్చు. నామమే ఒక్కటి ఉంటుంది చెప్పి చెప్తారు. అందుకని మహాత్ములకి నామం మిగులుతుంది. రూపము గుణం మిగతా అన్ని విలీనం అయిపోయి అన్ని మిగతా 15 కళలు పోతాయి, నామం మట్టుకు ఉంటుంది. అందుకే నామ మహిమ చాలా గొప్పది. నామం ఉంటుంది. సరే, అయిన తర్వాత అంటే ఏమిటి? హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం. బ్రహ్మ విరజము నిష్కలం అని చెప్పి అక్కడ దాకా మనం చూసుకున్నాం. తర్వాత భాష్యం చదువుదాం. యస్మాత్ విరజం నిష్కలంచ అతః తత్ శుభ్రం. అది విరజము అంటే ఎటువంటి మలినము లేనటువంటిది, నిష్కలము ఎటువంటి ఇంద్రియములు లేనటువంటిది ఆ బ్రహ్మతత్వం కాబట్టి తత్ శుభ్రం. శుభ్రం అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువులో మిగతా వస్తువులు కలిసిపోతే, ఒక ద్రవంలో ఇంకో ద్రవం కలిస్తే, ఒక ద్రవ్యంలో మరో ద్రవ్యం కలిస్తే దాన్ని ఏమంటే కల్తీ అంటాం తెలుగులో మామూలుగా. అది శుభ్రం కాదు అది అంటాం. ఈ ఇల్లు శుభ్రం చెయ్యి అంటే నేల శుభ్రంగా ఉండాలి, కానీ నేల మీద దుమ్ము అన్ని కలిసిపోవడం వల్ల పడడం వల్ల శుభ్రం లేదంటాం. అంటే ఏమిటి? తన కానిటువంటి వస్తువు మరొకటి దాని పడడం వల్ల దానికి అశుభ్రంగా ఉందని చెప్తాం మన ఆ వస్తువు. కానీ బ్రహ్మ కన్నా భిన్నం బ్రహ్మేతర పదార్థమే లేదు. కాబట్టి బ్రహ్మని ఎప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని అశుభ్రంగా చేయడానికి అవకాశమే లేదు. అశుభ్రానికి కారణమైనటువంటి కళలు లేవు, తర్వాత ఎటువంటి దోషాలు లేవు. కాబట్టి శుభ్రం అంటే శుద్ధం. అది బ్రహ్మ అనేటువంటిది శుద్ధం. అందుకే శుద్ధ స్ఫటికం అంటాం. ఏదో మనం చెప్పుకుంటాం, మన లోకంలో ఉన్నటువంటి ఉదాహరణలతో పోల్చుకుని చూసుకుంటాం బ్రహ్మతత్వాన్ని. శుద్ధ స్ఫటికం అంటే ప్యూర్ క్రిస్టల్ అంటాం. అలాగైతే క్రిస్టల్ అన్నిటినీ అది ప్రతిబింబిస్తుంది లోపల, అంటే అది అంత శుద్ధంగా ఉంటుందని అర్థం. అది బ్రహ్మతత్వం. జ్యోతిషాం అపి జ్యోతి ద లైట్ ఆఫ్ ద లైట్స్. ఇది వ్యాఖ్యానం చేస్తున్నారు. సర్వప్రకాశకాత్మానం సర్వప్రకాశాత్మనాం అగ్నియాదీనామపి తజ్జ్యోతి అవభాసకం. ఇప్పుడు మనకేమున్నాయి? తర్వాత వస్తుంది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, తర్వాతనేమో అగ్ని. ఇవన్నీ కూడా వెలుగునిచ్చేటువంటి సోర్సెస్ మనకు ఉన్నటువంటివి. నక్షత్రాలు లైట్లు ఇస్తాయి. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఒక నక్షత్రం అనుకోండి, కానీ సూర్యుడు వేరే చెప్పుకుందాం. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, అగ్ని, ఇవే కదా మనకి జ్యోతుల్ని తర్వాత ఈ యొక్క మెరుపులు, ఎలక్ట్రిసిటీ, ఇది విద్యుత్ మెరుపులు, ఇవే కదా మనకి కాంతినిచ్చేటువంటి సోర్సెస్. చెప్పండి కదా. ఈ లైట్లకే లైట్ అది అని చెప్తుంది. కాబట్టి అగ్ని ఆది అంటే అన్నీ వచ్చాయి, ఇందులో ఎక్సెట్రాలు అన్నీ వచ్చేసాయి. అగ్ని ఆదీనామపి తజ్జ్యోతి అవభాసకం అంటే ఏమిటి? ఈ అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత ఈ యొక్క విద్యుత్తు, వీటన్నిటినీ కూడా ప్రకాశించేటువంటిది, వీటన్నిటిని ఇల్యూమిన్ చేసేటువంటిది ఆ బ్రహ్మచత్వం. అంటే అది లేకపోతే ఇవి వెలుగు లేదు. అది ఆ వెలుగు లేకపోతే, ఆ జ్యోతి లేకపోతే ఈ జ్యోతులు ప్రకాశింపబడవు. అందుచేత తజ్జ్యోతి, ఆ జ్యోతి పరంజ్యోతి అవభాసకం, వాటిని ప్రకాశింపచేసేటువంటిది ఏది? ఆ బ్రహ్మతత్వం. అది జ్యోతి. అందుకే ఈ జ్యోతులకి అది జ్యోతి అన్నాం. ఇది కాకుండా అగ్ని ఆదీనామపి జ్యోతిష్వం అంతర్గత బ్రహ్మ చైతన్య జ్యోతి నిమిత్తం ఇత్యర్థః. అంటే ఏమిటి? వీటన్నిటికీ
దీని అర్థం ఏమిటి? అగ్ని ఆదీనామపి జ్యోతిష్ఠం, అగ్ని మొదలగు వాటిల్లో ఉన్నటువంటి ఇతరుల వస్తువుల్ని అవభాసం అంటే ప్రకాశింప చేసేటువంటి గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణం వాటికి స్వతసిద్ధంగా లభించినటువంటిది కాదు. అగ్ని ప్రకాశిస్తున్నది అంటే అగ్ని మండుతున్నది, ప్రకాశిస్తున్నది, వేడిని ఇస్తుంది, ఉష్ణాన్ని ఇస్తుంది, ప్రకాశింపజేస్తుంది. కానీ ఆ అగ్నిలో ఉన్నటువంటి ప్రకాశకత్వం అది దానివల్ల వచ్చినటువంటిది కాదు. స్వతహాగా దానికి ఆ ధర్మం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? అదేమో ఆగంతుకం, అంటే ఎక్కడి నుంచో బ్రహ్మ పదార్థం నుంచి వచ్చింది. కాబట్టి అదే అంటున్నారు అంతర్గత బ్రహ్మ చైతన్య జ్యోతికి నిమిత్తం. అంటే ఈ వెలుగుకి నిమిత్తం ఏమిటి? అగ్ని వెలుగుతున్నది, సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు. చంద్రుడు కంటే ప్రకాశిస్తున్నాడు, దానికి కారణం సూర్యుడు. కానీ సూర్యుడు వెనకాతలు కూడా సూర్యుడు ప్రకాశిస్తున్నదంటే సూర్యుడిని ప్రకాశింపచేసేటువంటిది ఎవరు అంటే ఆ సూర్యుడిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యమే కారణము. ఆ బ్రహ్మ చైతన్యమే ఈ సూర్య భగవానుడికి ఇతర వస్తువులను ప్రకాశింపచేసేటువంటి శక్తిని ఆ బ్రహ్మ చైతన్యం ప్రసాదిస్తున్నది. కాబట్టి అంతర్గత బ్రహ్మ చైతన్య జ్యోతి నిమిత్తం, అదే నిమిత్తం. ఆ అంతర్గతం అంటే సూర్యుడిలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యము, అగ్నిలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యమే నిమిత్తం. నిమిత్తం అంటే కారణం, కాజ్. దేనికంటే ఇతర వస్తువుల్ని ప్రకాశింపజేసేటువంటి శక్తి వాటికి స్వతసిద్ధంగా లేదు. అదేమో కేవలం ఆ అంతర్గతంగా ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం వల్లే వస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నేను మాట్లాడుతున్నాను. అంటే అది ఏ కారణం ఏమిటి అంటే ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం ఉన్నది కాబట్టే ఈ మాట అనేటువంటిది బయటకు వస్తున్నది. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యుతి. నేను ఎక్కడున్నానంటే సుహృదం సర్వభూతానాం, అందరి భూతాల హృదయాల్లో ఫ్రెండ్గా ఉన్నాను, స్నేహితుడిగా ఉన్నాను, దగ్గరగా ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఎక్కడున్నాడు ఈశ్వరుడు అంటే అందరి హృదయాల్లో కూర్చునున్నాడు. అది బ్రహ్మ చైతన్యం. అది దానివల్లనే ఇవన్నీ కూడా అదే నిమిత్తము. తద్హి పరంజ్యోతి, అదే పరంజ్యోతి. జ్యోతిషామపి తజ్జ్యోతి అని వస్తుంది భగవద్గీతలో కూడా. కాబట్టి తద్హి పరంజ్యోతి యత్ అన్య అనవభాస్యం ఆత్మజ్యోతి. అంటే ఆ ఆత్మజ్యోతి ఎలాంటిది? ఇతర అంటే ఆత్మజ్యోతిని ప్రకాశం చేసేటువంటిది ఎవరండి? సూర్యుడిని ప్రకాశింపచేసేటువంటిది బ్రహ్మ లేదా ఆత్మజ్యోతి. మన ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసేటువంటిది ఇంకో జ్యోతి ఏమైనా ఉన్నదా అంటే లేదు. దాన్ని ప్రకాశింపజేయడానికి వేరే దానికన్నా భిన్నంగా దాని వెనకాతల మరో జ్యోతి లేదు సుమా. ఇది స్వయం ప్రకాశము, స్వప్రకాశము. అంటే ఏమిటి? దాన్ని వెలిగించడానికి, దాన్ని ప్రకాశింపజేయడానికి మళ్ళీ వేరే జ్యోతి ఏం లేదు వెనకాతల. అదే ఆత్మజ్యోతి. కాబట్టి అన్య అనవభాస్యము అంటే దేనివల్ల, ఇతరమైనటువంటి పదార్థాల వల్ల చేయబడనటువంటిది. అంటే ప్రకాశింపజేయడానికి దానికి వేరే పదార్థమే లేదు అసలు. అలా ప్రకాశింపబడక్కర్లేదు, ఇది స్వయం జ్యోతి కాబట్టి. అందుచేత అన్య అనవభాస్యం ఆత్మజ్యోతి. తద్ యదాత్మవిద ఆత్మానం స్వం శబ్దాది విషయ బుద్ధి ప్రత్యయ సాక్షిణం ఏ వివేకిన విదుహు విజానంతి తే ఆత్మవిద. అలాంటి జ్యోతి యద్ ఆత్మవిద. ఆత్మవిదులు అంటే ఎవరు? యద్ ఆత్మవిద విదుహు అంటే ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్లే తెలుసుకున్నారు అసలు తత్వాన్ని. యపశ్యతి సపశ్యతి అంటాం గీతలో, వాటి కొన్ని చోట్ల వస్తుంది. యపశ్యతి సపశ్యతి, ఎవరు చూసారో వాళ్లే చూస్తారు. అదే మరి భజగోవిందంలో ఏమొస్తుంది? పశ్యన్నపిచన పశ్యతి మూఢ అని వస్తుంది. కనబడుతున్నా మనకి సత్యాలు కొన్ని చూడటం లేదు. పశ్యన్నపిచన పశ్యతి మూఢ అక్కడ వస్తుంది భజగోవిందంలో. ఇక్కడ పశ్యతి భగవద్గీతలో వస్తుంది. పశ్యతి సపశ్యతి అని వస్తుంది. ఎవరు చూస్తారో వాళ్ళే చూడగలరు. ఇక్కడ అదే ఉంటున్నారు యద్ ఆత్మవిద. ఇది ఆత్మానం. ఆత్మవిధులు అంటే ఎవరు? ఆత్మానం స్వం ఆత్మానం అంటే వాళ్ళ ఆత్మనే, తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ వస్తువుని
స్వం శబ్దాది విషయ బుద్ధి ప్రత్యయ సాక్షిణం. అది ఎలా తెలుసుకుంటారు ఆత్మని? ఆత్మని ఎలా తెలుసుకుంటున్నారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మతత్వము శబ్ద స్పర్శ రసగంధ ఇలాంటి ఇంద్రియములు, వాటి చేసేటువంటి క్రియలు, వీటన్నిటికీ లోపల మానసిక క్రియలు, బుద్ధిలో ఉన్నటువంటివి, తర్వాత బుద్ధిలో వృత్తులకి, మనసులో వృత్తులకి, ఇంద్రియాలు చేసేటువంటి చేష్టలకి అన్నిటికీ కూడా సాక్షిణం అంటే సాక్షి రూపంలో వాళ్ళ ఆత్మని వాళ్ళు తెలుసుకుంటారు. సాక్షి రూపంగా తెలుసుకోవాలి. సాక్షి అంటే అది దానిలో ఎటువంటి వికారాలు ఉండవు. సాక్షికి మార్పు చెందనటువంటిదే సాక్షి. శబ్దాది విషయ బుద్ధి ప్రత్యయ సాక్షిణం. వాళ్ళ ఆత్మను ఎలా తెలుసుకుంటారు? శబ్ద ఆది ఇంద్రియములు, వ్యాపారాలు, బుద్ధి వ్యాపారాలకి సాక్షిగా ఉన్నటువంటి వాడిని నేను. సాక్షి అంటే ఎవరు అంటే ఇందులో పాత్రధారి కాదు. వృత్తులలో కానీ వాడినే సాక్షి అంటాం. సాక్షి అంటే ఎవరు? వాడు అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆ క్రియలకి వాడికి సంబంధం లేదు, వాడినే సాక్షి అంటాం. సంబంధం ఉంటే వాడు సాక్షి కాదు. పాత్రధారిగా ఉంటే వాడు సాక్షి కాదు. వాడికి ఈ వ్యాపారాలకి, మనోవ్యాపారాలకి, బుద్ధిలో ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలకి, ఇంద్రియ వ్యాపారాలకి వాడికి అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి వాడినే సాక్షి అంటాం. కానీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, కానీ ప్రమేయం లేదు. అంటే అందులో వాడి భాగం ఏం లేదు, పాత్రధారి కాదు, అందులో ఒక భాగం కాదు. అలాంటి వాడిని సాక్షి అంట. మళ్ళీ సాక్షిలో ఎటువంటి పరిణామం ఉండకూడదు, చేంజ్ ఉండకూడదు, వాడిని సాక్షి అంటాం. అందుచేత ఆత్మను ఎలా తెలుసుకున్నారట? ఆ విధమైనటువంటి సాక్షిగా ఎవరినైతే వాళ్ళ ఆత్మతత్వాన్ని, ఆ లోపల ఉన్నటువంటి అన్ని ప్రత్యయాలకి సాక్షిగా తెలుసుకుంటారో, ఎవరు తెలుసుకుంటారు? ఏ వివేకినః, వివేకవంతులు, విదుహు తెలుసుకుంటారు. ఎలాగా? ఏ వివేకవంతులు తెలుసుకుంటారో తద్ యద్ ఆత్మవిదః విదుహు విజానంతి తే ఆత్మవిదః. అలాంటి ఆత్మవిధులు, వాళ్లే ఆత్మవిధులు. అలాంటి కాదు, వాళ్లే తే ఆత్మవిదః. ఎవరు ఆత్మవిధులు అంటే ఎవరు? ఏ ఆత్మ అయితే మనలో సాక్షిగా ఉన్నాడో, ఆ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని వాళ్ళ వృత్తులకి, వాళ్ళ బుద్ధి వ్యాపారాలకి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే ఆత్మవిధులు. వాళ్ళే ఆత్మవిధులు. అంటే చిన్న కీ ఇచ్చారు మనకి. ఏమిటా కీ? ఇక్కడ సాక్షిగా తెలుసుకోవాలి ఆత్మని. ఆ సాక్షి ఎలాంటిది? జడ పదార్థం అవడానికి వీల్లేదు, చైతన్యమై ఉండాలి, మార్పు లేకుండా ఉండాలి, మళ్ళీ ఇందులో వీటితో ప్రమేయం లేకుండా ఉండాలి, వీటికి చాలా దూరంగా ఉండాలి, కానీ గమనిస్తూ ఉండాలి. వాడు లేకపోతే మళ్ళీ ఇవేం జరగవు వ్యాపారాలు. అలానే వాడికి సంబంధం ఉందా అంటే లేదు. వెలుగులో దొంగతనం చేసాం, లైట్ ఏదో కావాలి, ఆ లైట్లో ఆ సూర్యుడు పొగలో లేకపోతే ఎప్పుడప్పుడు మొత్తం దొంగతనం చేసాం. చేసిన తర్వాత ఎందుకు చేసావంటే, నేనే కాదు ఆ సూర్యుడు కూడా ఇందులో నాకు తోడ్పడ్డాడు, వాడిని కూడా అరెస్ట్ చేయండి అంటావా? ఎందుకని? వాడు లేకపోతే దొంగతనం చేయలేను, వాడు లైట్ పంపించాడు కాబట్టి దొంగతనం చేశాను, వాడి సమక్షంలో జరిగింది, వాడు ప్రమేయం ఉంది, వాడు నాకు సహకారాన్ని అందించాడు, ఎలాగా? వెలుగునిస్తూ. కాబట్టి ఆయన కూడా పనిష్మెంట్ అంటే కాదు. ఆయన అలా ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, కానీ ప్రమేయం ఏమీ లేదు. అది సాక్షి అంటే ఆయన లేకపోతే ఆ దొంగతనం చేయలేడు, పొగడు దొంగతనం చేయలేడు. ఈ రాత్రి అయినా లైట్ ఉండాలిగా, కానీ చేయలేడు వాడు లేకపోతే. అలానే వాడికి ప్రమేయం ఉందా అంటే ఏమీ లేదు. అది సాక్షి కాబట్టి తే ఆత్మవిదః. అలాగ తెలుసుకున్నటువంటి వాళ్ళే ఆత్మవిధులు. తద్విదుహు ఆత్మ ప్రత్యయానుసారిణ యస్మాత్ పరం. అది పరంజ్యోతి కాబట్టి
యస్మాత్ పరం జ్యోతి ఆత్మ ప్రత్యయ అనుసారిణ తద్విదుః. ఎవరు తెలుసుకుంటారు అంటే జాగ్రత్తగా వినండి. ఆత్మ ప్రత్యయ అనుసారిణ వాళ్ళే తెలుసుకుంటారు. అంటే ఆత్మ ప్రత్యయ అనుసారిణులు అంటే ఏమిటి అంటే, కొంచెం దీని మీద మనం ధ్యానం చేస్తే ఇక్కడ రెండు థాట్స్ ఉంటాయి. ఇదం వృత్తి, అహం వృత్తి. ఇదం వృత్తులు అంటే ఏమిటి? అన్ని కూడా ఇదం 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 రూపేణ, ఇలా ఇది 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 అని తెలుస్తుంది. ఇక టేబుల్ వృత్తి, చైర్ వృత్తి, పుస్తకం వృత్తి, అవన్నీ ఇదం వృత్తులు. మరొకటి ఏమిటి? అహం వృత్తి, నేను, అహం వృత్తి. ఈ అహం వృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలం ఏమిటి? శుద్ధమైనటువంటి ఆత్మ నుంచి వచ్చింది. అంటే ఇదం వృత్తి మించి మనం జర్నీ ఎలా ఉండాలి? ఇదం వృత్తుల నుంచి అహం వృత్తిలోకి వెళ్ళాలి. ముందు ఆ అహం వృత్తిని అనుసరించాలి. ఈ ముందు బయట కనబడేటువంటి అహం వృత్తి ఎలాంటిది? అహంకారం. అది అహంకారమే అహం, నేను నేను అంటుంది. కానీ దానికి మూలంలోకి అసలు శుద్ధాహం ఏమిటి? దీని వెనకాతలు ఉన్నటువంటి అహంకార రహితమైనటువంటి అహం ఏదైతే ఉన్నదో, శుద్ధ అహం, అది నేను నేను అని స్పందిస్తూ ఉన్నటువంటిది, నిరంతరం ఉన్నటువంటిది ధార. అది దానిలో ఎటువంటి చ్యుతి కానీ త్రుటి కానీ విచ్ఛేదం కానీ ఉండదు. ఆ నేనులో, ఈ అహంకారం అనే నేనులో మార్పులు ఉంటుంటాయి. ఈ అహంకారం అనేటువంటి నేనులో మార్పు ఉంటుంది. కానీ ఆ ప్రత్యయ అనుసారం అంటే ఇక్కడ నేనెవరని రమణ మహర్షి చెప్పినట్టుగా ఆ ఫాలో ద థాట్ ఆఫ్ ఐ, అహం ప్రత్యయ అనుసారిణ. ఇదం వృత్తి కాదు నాకు కావాల్సింది. అందుకే రమణ మహర్షి ఏమన్నారు? చూస్తున్నాను, ఎవరు వింటున్నాను, ఎవరు వింటున్నారు. వాసన చూస్తున్నాను, ఎవరు వాసన చూస్తున్నారు. రుచి చూస్తున్నాను, ఎవరు రుచి చూస్తున్నారు. స్పర్శ కలుగుతున్నది, ఎవరు. సుఖంగా ఉన్నాను, ఎవరు. దుఃఖంగా ఉన్నాను, ఎవరు. ఉల్లాసంగా ఉన్నాను, ఎవరు. కృంగిపోతున్నాను, ఎవరు. ఎవరు. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నేనంటే ఎవరు? అంటే రమణ మహర్షి మార్గంలో ఏమిటి? అసలు నేను అనే పదార్థం లేకుండా ఏ వ్యాపారం, ఏ వృత్తి ఉండదు కదా. వృత్తి ఉంది అంటే నేను గమనించాను కాబట్టి అది వృత్తి అయింది. నేను గమనించానంటే అక్కడ నేను ఉన్నాను. అంటే నేను లేకుండా అయినా వ్యాపారం జరుగుతుందంటే లేదు. ఆ నేను, అహంకారం అనేది నేను లేకపోతే, అసలు లేకపోతే నిద్రలో ఉంటాం కానీ వ్యాపారం జరగదు. స్వప్నావస్థలో అహం ఉంది కాబట్టి వ్యాపారం జరుగుతున్నది. అని నేను ఉండాలి. ఇప్పుడు ఈ నేను లౌకికంగా చూస్తే ఇది మారుతూ ఉన్నది, అహంకారం అనేది నేను. కాబట్టి అందుకనే ఆ ప్రత్యయాన్ని అనుసరించమన్నారు. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుని ఆ వృత్తిని అనుసరించాలి. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏమంటారు శంకరాచార్యులు వారు? ఆత్మ ప్రత్యయ అనుసారిణ తద్విదుః. ఎవరైతే ఆ సోర్స్ ఆఫ్ ఐ థాట్ని, వాళ్ళ ధ్యాస అంతా కూడా ఈ నేను అనే వృత్తి ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏమిటి అని అలాగా ఆత్మ ప్రత్యయం అంటే థాట్, దాన్ని అనుసరించేటువంటి వెళ్ళేటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది రమణ మహర్షి మార్గమే. ఆత్మ ప్రత్యయ అనుసారణ అంటే రమణ మహర్షి ఇచ్చినటువంటి మార్గం ఇది. నేను ఎవరు? నాన్ యారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. నా ఇతరే, ఇతరులకు కాదు. మా ఇతరులు ఏమిటి? అందుకని ఆవృత్తి చక్షు అనుకున్నాం కదా మనం మంత్రంలో, అమృతత్వం ఇచ్చనని. అంటే ఆ వృత్తులన్నీ కూడా, చక్షులు అంటే ఇంద్రియములు, అంటే ఆ వృత్తులు అవన్నీ కూడా అంతర్ముఖం చేసుకోమని చెప్పింది ఉపనిషత్తు. ఆ సోర్స్ ఏమిటి? నేను దేనివల్ల చూస్తున్నాను? అందుకే కేనోపనిషత్తులో కేన ఏషితం ప్రేషితం పతతి మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతిముక్తి అని వస్తుంది మంత్రం అని చూడాలి.
దేనివల్ల ప్రాణం పనిచేస్తున్నది, దేనివల్ల కళ్ళు కనబడుతున్నాయి. కాబట్టి అది ఐ ఆఫ్ ది ఐ, ఇయర్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటుంది శాస్త్రం చెప్తుంది. అది ఆయన చెవి వెనకాతల ఉన్న చెవి, కంటి వెనకాతల ఉన్నటువంటి కన్ను, ఏ కన్ను లేకపోతే ఈ కన్ను పనిచేయదో, ఏ చెవి లేకపోతే ఈ చెవి పనిచేయదో, అక్కడ ఉన్నటువంటి అది అది ఐ ఆఫ్ ది ఐ, ఇయర్ ఆఫ్ ది ఇయర్. అది ఎవరది? ఆత్మతత్వం, అది నువ్వే, శుద్ధ చైతన్యం. అంటే అక్కడ ఏం చేస్తాం, అక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఆ ఐ థాట్కి వెళ్తున్నాం, ఆత్మ ప్రత్యయాన్ని అనుసరిస్తున్నాం. అంటే ఫాలో ద థాట్, ఐ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందని. కానీ మనం ఏం చేస్తున్నాం, ఐ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్న వేస్తే లోపలికి వెళ్తున్నాం. ఈ ఐ థాట్, ఒక థాట్ ఉంది, అది దేని గురించి వచ్చింది? ఏదో ఒక థాట్ ఉంటే మనం అనుకున్నాంగా, ఒక థాట్ ఉందంటే దేని గురించి అనుకున్నాం కదా. మనకు వచ్చేటువంటి వృత్తులు ఏమిటి? ఏ వృత్తి కలిగినా సరే అది ఏ వృత్తి, ఏ ఆలోచన అని ఆ వస్తువు వెనకాత పరిగెడుతున్నాం. ఇప్పుడు సడన్గా కూర్చుని మిరపకాయ బజ్జి తినాలనిపించింది సార్, అనిపించచ్చు, తప్పేం లేదు. తిన్నా తప్పు లేదు. కానీ జ్ఞానం చేస్తున్నాడు, ఒకసారి తింటాడు కూడా, కావాలంటే తెప్పించుకుంటాడు, తింటాడు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది సమస్య కాదు. కానీ ఆయనకి ఆ థాట్ వచ్చినప్పుడు నవ్వుకుంటాడు లోపల. ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్? ఐ థాట్. దీనికి సోర్స్ ఏమిటి అని సరదాగా లోపల ఒక ఒక ఆట ఆడుకుంటాడు దాంతో. అవునా? కానీ అది బయట తెప్పించుకున్నా, తిన్నా తినకపోయా దాన్ని సప్రెస్ చేయడు, చేయాలక్కర్లే కూడా, కానీ తీసేస్తాడు. ఎందుకని? ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు? అవసరం ఉంటే తీసేస్తాడు, మరి బలంగా ఉంటే తినిపిస్తాడు, కానీ అందులో పడ్డు, అందులో ఇరుక్కుపోడు. ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రశ్న వేసుకుంటాడు. కానీ నాలాంటి వాడికి వచ్చింది మిరపకాయ బజ్జీ థాట్, మిరపకాయ బజ్జీ తినాలనిపించింది. ఇప్పుడు థాట్ ఎవరికి వచ్చింది అని అంటే సోర్స్కి వెళ్తున్నాం, ఆత్మప్రత్యయాన్ని అనుసరిస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? తినచ్చా? ఎవరు చేస్తారు? చేయిద్దామా, కొందామా అని ఇనిషియేట్ చేసి, యాక్షన్ ఇనిషియేట్ చేసి, అంటే ఒక క్రియని ప్రారంభం చేసి, నాకు కర్మను ఇప్పుడు తినాలనేటువంటి కోరిక పుట్టింది కాబట్టి మా వంటవాడిని పిలిచి, ఒరే నాకు మిరపకాయ తినాలని ఉంది, నువ్వు వెంటనే చేసి పెడతావు, అరగంటలో చేసి పెట్టు అని చెప్పడం కానీ చేస్తాం. అంటే ఏమిటి? బాహ్య ప్రత్యయ అనుసారిణ అంటున్నారు చూడ. బాహ్యార్థ ప్రత్యయ అనుసారిణ. అజ్ఞానులు ఏం చేస్తారు? బాహ్య వస్తువులను అనుసరిస్తారు. ఆ వృత్తులు బాహ్య వృత్తులకి, ప్రపంచానికి సంబంధించినవి కాబట్టి ఏ వృత్తి వచ్చిందో ఆ వస్తువుని, వృత్తి గర్భంలో ఏముంటుంది? వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని అనుసరిస్తాం. కానీ దీని వృత్తికి మూలం ఏమిటి? నాకు కలిగింది. ఎవరికి కలిగింది? నాకు. నేనంటే ఎవరు? నాకు మూలం ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకునేటువంటి వాడు లోపలికి వెళ్తున్నాడు. కానీ ఈ ఆలోచన దేని గురించి వచ్చిందో ఆ వస్తువును సేకరించడానికి కానీ, ఆ వస్తువు కొంచెం దుఃఖమైన వస్తువు అయితే దాని నుంచి పరిగెత్తిపోవడం కానీ, దూరంగా ఉండడానికి కానీ చేసేటువంటి ఈ బహిర్ముఖత్వాన్ని పొంది ఆ యొక్క దాంట్లో ఉన్నాం అనుకోండి, ఆ వస్తువు సేకరణ లేదా వస్తువు నుంచి పారిపోవడం ఏదైనా సరే, ఇలాంటి చేష్టలు చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? బాహ్యార్థ ప్రత్యయ అనుసారిణ అయింది. అందుచేత ఆత్మ ప్రత్యయ అనుసారిణ ఆ పరంజ్యోతి అయినటువంటి ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. తే విదుహు, వాళ్ళు తెలుసుకుంటారు. కానీ బాహ్య ప్రత్యనుసారణలో వాళ్ళకి కలగదు. ఎందుకంటే ఆ వృత్తి, ఆ థాట్ ఎటు తీసుకెళ్తుందో ఆ వస్తువు వైపు వెళ్తారు వాళ్ళు, మనలాంటి వాళ్ళు అని చెప్తున్నారు. అది ఈయనతోటి కథం తత్ జ్యోతిషాం జ్యోతి ఇది ఉచ్యత. అయ్యా, అది జ్యోతులకే జ్యోతి అని చెప్పారు కదా, అది ఎలాగది అంటే అదే మంత్రం, 10వ మంత్రం. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి.
చిన్మయ మిషన్లో ముఖ్యంగా ఆరతి ఇచ్చేటప్పుడు ఇదే మంత్రం చదువుతాం. ఎవరికి ఆరతి ఇచ్చినా పెద్ద సాధువు వచ్చారు, ఆయనకు ఆరతి ఇస్తాం, ఇదే మంత్రం. దేవాలయంలో ఉన్నాం, అక్కడిక్కడ దేవాలయం, రాముడి విగ్రహం, కృష్ణుడు అందరూ ఉన్నారు, శివుడు అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చేసరికి ఏం చేస్తాం? నతత్ర సూర్యో భాద్రిచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని చదువుతాం. ఏముంటది? ఇది అర్థం చెప్తాను చూడండి. అక్కడ అక్కడ నేను మనం ఇందా మనం చెప్పుకున్నాం కదా, వీటన్నిటికీ సోర్సెస్ ఆఫ్ లైట్ మనకి ఇవే ఉన్నాయి. వీటన్నిటినీ ప్రకాశింపజేసేటువంటిది ఆ వెనకాల బ్రహ్మ చైతన్యం. వీటి స్వతసిద్ధంగా ప్రకాశం చేసేటువంటి శక్తి లేదు, అది సారం, అది చెప్తున్నారు. నత్ర తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి సర్వోభాసకోపి సూర్య భాతి నత్ర సూర్య భాతి. ఏది? సూర్యుడు తన ఆత్మీయ అయిన బ్రహ్మను ప్రకాశించలేడు. స్వాత్మభూతే బ్రహ్మణి సర్వోభాసక అపి, సూర్యుడు మిగతా వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తున్నప్పటికీ కూడా తన ఆత్మ అయినటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఈ సూర్యుడు ప్రకాశించలేడు, అది అర్థం. ఎందుకని? ఆ బ్రహ్మే నిమిత్తం, కారణం. కార్యం అనేటువంటిది కారణాన్ని ప్రకాశింపజేయలేదు కదా. ఈ భాష చెప్పుకుందాం వస్తుంది మనకు అర్థం చేసుకోవడానికి. కాబట్టి సూర్యుడు అనేటువంటి వాడు స్వాత్మభూతే, తన ఆత్మస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ విషయంలో ఈ సూర్యుడు ఆ బ్రహ్మని ప్రకాశించలేడు. అది అంతర్ముఖంగా ఉంది. ఒక మంచి ఉదాహరణ చెప్పేవారు మా చిన్మయానంద వారు గురుదేవులు. ఒకడికి అంధకారంలో ఇక్కడ తిరుగుతూ టార్చ్ లైట్ చేతిలో ఉంది, చీకటిగా ఉంది, టార్చ్ లైట్ ఉంది, వాడు పని చేసుకుంటున్నాడు, అదే తిరుగుతూ ఎక్కడికి వెళ్తున్నాడు, బయలుదేరుతున్నాడు, అంతా అంధకారమే. ఆ లైట్ ఆన్ చేసిన వెంటనే ఆ లైట్ కాంతి చాలా బాగుందిట, చక్కటి కాంతిట, లైట్ కాంతి, టార్చ్ లైట్ మంచి వెలుగునిస్తున్నది. అబ్బా ఎంత బాగుందో ఈ టార్చ్ లైట్ అని. అంతా లైట్ చీకటే కదా, ఒక టార్చ్ లైట్ వెలుగుతున్నది, ముందు మార్గాన్ని చూపిస్తున్నది టార్చ్ లైట్ కాంతి. అయ్యా ఇంత వెలుగునిస్తున్నది, బ్యాటరీ ఏ కంపెనీదో అని అనుమానం వచ్చింది, అనుకున్నట్టు వాడు అడుగే, ఆ సంశయం వచ్చింది. ఇంత బాగుంది వెలుగు కదా, సంశయం కాదు, కుతూహలం కలిగింది, ఆశ్చర్యం, కుతూహలం, జిజ్ఞాస కలిగింది. ఈ వెనకాతలో ఉన్నటువంటి బ్యాటరీలు ఏ కంపెనీ అయి ఉంటాయి? ఎవరడియా? తొషిబావా? ఇంపోర్టెడా? ఇంకా ఏమైనా మంచి మంచి కంపెనీలా? ఎంత కాంతి ఉన్నది కదా అని అనుకున్నాడు. అనుకొని చూడాలనుకున్నాడు. అది ఆ బ్యాటరీ అంతా చీకటే కదా, మరి ఏమనుకున్నాడు? ఆ లైట్ ఉంది కదా, ఈ లైట్ కిందనే ఆ బ్యాటరీ ఏంటో చూద్దామని చెప్పి వెనకాత లూజ్ చేసేట. అది లూజ్ చేశాడండి ఇప్పడానికి, అది ఇప్పిన ఒక తిప్పు తిప్పాడంతే, ఆ డిస్కనెక్ట్ అయ్యింది, లైట్ పోయింది. అంటే ఈ వెలుగు టార్చ్ లైట్, గురుదేవ్ ఉంటుండేవారు, ద లైట్ కెన్ ఇల్యూమిన్ ఎవ్రీథింగ్, బట్ దాట్ సేమ్ లైట్ కెన్ నాట్ ఇల్యూమిన్ ఇట్స్ సోర్స్, ద బ్యాటరీ. ఆ కాంతి కిందనే ఆ బ్యాటరీ ఏ కంపెనీతో చేయబడిందో అని చూడాలనుకుంటే రాత్రిపూట ఇంపాసిబుల్. లూజ్ చేసిన వెంటనే అది పోయింది. అంటే ఏమిటి? అన్నిటినీ ప్రకాశిస్తుంది కానీ ఆ లైట్ కిందే రాత్రిపూట ఏ కంపెనీతో ఆ బ్యాటరీలు తయారయ్యో చూడలేం. చూడాలని ప్రయత్నం చేస్తే ఇదే ఉండదు. మనం కూడా ఆత్మోన్ముఖలం అయితే మనం ఉండం, ఇంకా ఈ అహంకారం పోతుంది, ఉన్న బ్రహ్మతత్వం మిగులుతుంది. ఆ బ్రహ్మే నేనుగా తెలుస్తాను. అది నేను ఉండను అంటే పరిచ్ఛిన్నంగా ఉండను, సర్వవ్యాపక అయినటువంటి బ్రహ్మత్వ స్వరూపంగా ఉంటాను, అది చెప్తున్నారు. సూర్యుడు అన్నిటినీ ప్రకాశించేటువంటి సూర్యుడు తనకు కారణమైనటువంటి, తన లోపల ఉన్నటువంటి, తనకు ఆత్మ అయినటువంటి ఆ బ్రహ్మని ప్రకాశింప చేయలేడు.
తద్బ్రహ్మ న ప్రకాశయతి ఇత్యర్థ. ఆ బ్రహ్మని ప్రకాశించలేడు అని అర్థం. సహి తస్య ఏవ భాస, ఆ ప్రకాశం వల్లనే, ఏది ఆ బ్రహ్మ ప్రకాశం, సర్వం అన్యత్ అనాత్మజాతం ప్రకాశయతి ఇత్యర్థ. అంటే సూర్యుడు తస్య భాష, తస్య భాష అంటే ఆ వెనకాతలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ ప్రకాశం వల్లనే ఈ సూర్యుడు ఇతర వస్తువుల్ని ప్రకాశింపజేసేటువంటి శక్తిని సంపాదించుకున్నాడు. ఆ వెనకాతల ఆ బ్యాటరీ లైట్ సెల్ ఉంది కాబట్టే ఈ టార్చ్ లైట్లో ఉన్నటువంటి బల్బుకి ఇతర వస్తువుల్ని ప్రకాశింపజేసేటువంటి శక్తి వచ్చింది. దేనివల్ల వచ్చింది? స్వతసిద్ధంగా ఉందా లైట్? ఆ శక్తి బల్బులో లేదు. మరి ఎక్కడుంది? దానికి సోర్స్, కారణం అయినటువంటి బ్యాటరీలో. ఆ బ్యాటరీతో సంబంధం పెట్టుకున్నంతసేపు వీడు లైట్ వెలుగుతున్నాడు. ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోయిందో ఈ లైట్ పోతుంది. అలాగే ఎప్పుడైతే మనం మన గురువుతోటి నిత్యం ఆ సంబంధము పెట్టుకుని ఉంటామో మన లైటు, మన బుద్ధి కూడా వెలుగుతూ ఉంటుంది. సత్సంగం అంటే అది. ఎప్పుడు కూడా గురువుని, ఆ గురువుతోటి, శాస్త్రంతో సంబంధం పెట్టుకుని ఉండాలి. గురువే బ్రహ్మ కాబట్టి. తస్య ఏవ భాష, ఆ బ్రహ్మస్వరూపం యొక్క ప్రకాశం వల్లనే సర్వమన్యత్ అనాత్మజాతం ప్రకాశయతి. ఈ అనాత్మ అయినటువంటి అంటే జడంగా అంధకారంగా ఉన్నటువంటి మిగతా వస్తువులన్నీ కూడా సూర్యుడు ప్రకాశింపజేయగలుగుతున్నాడు. నతు తస్య స్వతః ప్రకాశన సామర్థ్యం, అంటే అది స్వతసిద్ధంగా సూర్యుడికి ప్రకాశించేటువంటి సామర్థ్యం ఉన్నదా అంటే లేదు. స్వతసిద్ధంగా సూర్యుడిలో ఈ సామర్థ్యం లేదు. తథా న చంద్ర తారకం న ఏమా విద్యుతో భాంతి కుతో అయమగ్ని. అదేవిధంగా చంద్రుడికి లేదు, తారకం నక్షత్రాలకి లేదు, న ఇమా విద్యుత, ఈ మెరుపులకి కూడా లేవు. వీటన్నిటికీ కూడా స్వతసిద్ధంగా ప్రకాశించేటువంటి వెలుగు, సామర్థ్యం లేదు. ఆ వెనకాతలు ఏదో జ్యోతి ఉన్నది, ఆ జ్యోతి వల్ల ఇది ప్రకాశిస్తున్నది. ఇప్పుడు టంగ్స్టన్ ఉంది. టంగ్స్టన్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికని ఈజీగా ఉంటుంది. ఆ టంగ్స్టన్ వెలుగుతున్నది, 60 గంటలు 100 గంటలు వెలుగుతున్నది. కానీ ఆ విద్యుత్తు స్పర్శ ఉన్నంత వరకు అది వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విద్యుత్ స్పర్శ మనం ఆఫ్ చేసామో, కట్ చేసామో, స్విచ్ ఆఫ్ చేసామో, ఇది ఇంకా ప్రకాశం చేసేటువంటి శక్తి లేదు, క్షణే పోతుంది. నతు తస్య స్వత ప్రకాశన సామర్థ్యం తథా న చంద్ర తారకం నేమా విద్యుత్. చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు, మెరుపులు, సూర్యుడు 4 అయిపోయా. 5వది ఏమిటి? అగ్ని, మన చేతిలో ఉన్నటువంటి అగ్ని, మనం వెలిగిస్తే వెలిగేటువంటి అగ్ని. ఈ అగ్ని కూడా ప్రకాశిస్తుంది, కానీ దానికి కూడా సామర్థ్యం లేదు. అంటే ఈ మనం సాక్షాత్ చూసేటువంటి అగ్ని ఏ పాటిది? ఉత అయమగ్ని. దీని సంగతి ఏమిటయ్యా? వాడికే దిక్కు లేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు అవి కూడా బ్రహ్మచేత మీద ఆధారపడి ఉన్నాయి. ఇంక మన చేతిలో ఉన్నటువంటి అగ్ని దాన్ని ప్రకాశం చేయగలుగుతా? దేన్ని? గుడిలో ఉన్నటువంటి ఆ మూర్తికి మనం ఆర్తిస్తూ, నా చేతిలో ఉన్నటువంటి అగ్ని ఆ పరమాత్మను ప్రకాశింపచేయగలదా? ఉత అయమగ్ని, అంత ఆ సోర్స్ని అది చేయలేదని అర్థం. కిం బహునా, అంతెందుకు, ఇంకా ఏమిటి? వాట్ టు టాక్ మోర్ అని అర్థం. యదిదం జగద్భాతి తత్ తమేవ పరమేశ్వరం స్వతః భారూపత్వాత్ భాంతం దీప్యమానం అనుభాతి. ఎంతకన్నా ఇంకెందుకు అంటే, చూడండి, ఈ దేదీప్యంగా ప్రకాశిస్తున్నటువంటి దీప్యమానం, భాంతం అంటే దీప్యమానం పరమేశ్వరం స్వతః భారూపత్వాత్. పరమేశ్వరుడు ఎవరు? స్వతః భారూపత్వాత్ అంటే స్వతసిద్ధంగా ప్రకాశించేటువంటి వాడు. ఎవరు? ఈశ్వరుడు. వాడి జ్యోతి స్వయం జ్యోతి స్వరూపం ఆయన ఇక్కడ అద్దెకు తెచ్చుకోడు ఆయన, సూర్యుడు చంద్రుడు లాగా. అది ఆయన స్వరూపం. అది స్వతః భారూపత్వాత్, స్వతసిద్ధంగా ప్రకాశ స్వరూపుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు. ఎవరు పరమేశ్వరుడు? దీప్యమానం, భాంతం, వెలుగుతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు.
అది నిత్య ప్రకాశ స్వరూపుడు ఆయన, ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, కాలాతీతుడు, ప్రకాశ స్వరూపుడు. కాబట్టి తం దీప్యమానం పరమేశ్వరం స్వతః భారూపత్వాత్, స్వతసిద్ధంగా ప్రకాశ స్వరూపుడు కాబట్టి వాటిని అనుభాతి. అనుభాతి అంటే ఏమిటి? అన్నీ కూడా వాటిని అనుసరించి ప్రకాశిస్తూ ఉంటాయి, కానీ స్వతసిద్ధంగా వీటిలో ఆ శక్తి లేదని అర్థం. ఆ లైట్ ఉంటే ఈ లైట్ వెలుగుతూ ఉంటుంది, అక్కడ విద్యుత్ ఉంటే ఈ లైట్ వెలుగుతున్నది, అక్కడ సూర్యుడు ఉంటే చంద్రుడు వెలుగుతున్నాడు. ఉదాహరణకి చెప్పుకోండి, ఇక్కడ సూర్యుడు చంద్రుడు లేక ఉదాహరణ. అక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు లేకపోతే, కాబట్టి చంద్రుడు ఏమిటి? సూర్యుడిని అనుభాతి, అంటే సూర్యుడిని అనుసరించి ప్రకాశిస్తుంటుంది, ఆ సూర్యకిరణాలు పొందుతూ. అనుభాతి, అను అంటే ఫాలో. ఎలా ఉదాహరణ? యథా జల ఉల్ముకాది అగ్ని సంయోగాత్ దహంతం అగ్నిం దహంతం అనుదహతి. దహంతం అగ్నిం అనుదహతి. ఎలాగా? ఇప్పుడు నీళ్లున్నాయి, నీళ్లు కూడా బాగా వేడికితే కాలిపోతుంది, నీటి కూడా కాల్చేటువంటి గుణం ఒకటి ఉంది. కానీ ఆ నీళ్లు బాగా వేడెక్కి మరిగిపోతున్నాయి, చేయి పడితే కాలిపోతుంది, చాలా వేడిగా ఉన్నాయి, ఒంటి మీద పడితే చర్మం ఊడిపోతుంది, చాలా వేడిగా ఉంది. కారణం ఏమిటి? కింద అగ్ని ఉంది కాబట్టి. అంటే అగ్ని ఏం చేస్తుంది? ఈ నీటికి స్వతసిద్ధంగా కాల్చేటువంటి గుణం, అంత వేడెక్కి బొబ్బర్లెక్కించేటువంటి గుణం ఉందా అంటే లేదు. అంటే నీటిలో ఉన్నటువంటి ఉష్ణత్వము ఆ కింద ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో దాన్ని అనుభాతి, అది దాని ద్వారా దీనికి వచ్చింది, కానీ దీనికి స్వతసిద్ధంగా లేదు. కాబట్టి ఈ కాంతి కానీ ఏవైనా సరే నక్షత్ర అనుభాతి ఇవన్నీ కూడా ఆ కాంతిని అనుసరించే, ఆ కాంతి ఉంది కాబట్టి ప్రకాశిస్తున్నాయి, కాబట్టి లేకపోతే ప్రకాశించలేవు. అగ్ని అలాగే ఉల్ముకాది, ఏదో దివిటి, దివిటి ఉంది కదా, ఆ దివిటి కూడా దేనివల్ల వెలుగుతుంది? దివిటి వెలుగుతున్నది, ఎందుకల్లా? అగ్ని ఉంది కాబట్టి. అగ్ని ఉంది కాబట్టి లోపల దివిటి అనేటువంటిది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అగ్నిని అనుసరించే ఎలా కాలుస్తూ ఉంటాయో, అగ్నిం దహంతం అగ్నిం అనుదహతి నా స్వతసిద్ధంగా వీటికి ఎటువంటి శక్తి లేదు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. ఇది నీటికిను దివిటికి వాటికిను. తద్వత్, అదే విధంగా తస్య ఏవ భాష, ఆ ప్రకాశం వల్లనే, ఆ బ్రహ్మ ప్రకాశం వల్లనే దీప్త్యా సర్వమిదం సూర్యాది జగత్ విభాతి. అది ప్రకాశిస్తూ ఉండడం బట్టే ఈ జగత్తు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకాశింపబడుతున్నాయి. దేనివల్ల? ఆ వెలుగు వల్లనే. ఏ వెలుగు? బ్రహ్మ వెలుగు వల్ల. బ్రహ్మ చైతన్యం అనేటువంటి వెలుగు వల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ అనుభాతి, కానీ స్వతసిద్ధంగా లేవు. అనుభాతి. కుర్రవాడు అన్నాడు, వాడు ఇంకా 10వ క్లాసు 11వ క్లాస్ చదువుతున్నాడు, కానీ విపరీతమైన డబ్బులు ఉన్నాయి వాడి చేతిలో, బాగా లావిష్గా పంచి పెడుతూ ఉంటాడు, ఖర్చు పెడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, చాలా రిచ్ ఫెలో. కానీ ఈ రిచ్నెస్ అంతా స్వతసిద్ధంగా సంపాదించుకున్నాడా అంటే లేదు. ఎవరిది? ఈ రిచ్నెస్ అంతా నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది. ఆయన సంపాదిస్తున్నాడు, వీడు ఖర్చు పెడుతున్నాడు. అంటే వీడిలో ఉన్నటువంటి శోభ, ఆ విధమైనటువంటి ఆ యొక్క లావిష్నెస్ అని ఎక్కడిది? స్వతసిద్ధంగా ఉందా? లేదు, తండ్రి గారి వల్ల వచ్చినటువంటిది. కాబట్టి వీడు అనుభాతి, వీడు షైనింగ్ అంతా ఎలాగా? అనుభాతి, కానీ స్వతసిద్ధంగా కాదు. దీప్త్యా సర్వమిదం సూర్యాది జగత్ విభాతి. విభాతి అంటే వివిధం భాతి, అనే ఒకటే వస్తువు అన్ని కార్యముల తర్వాత వస్తుంది. అన్ని వస్తువుల పదార్థాల మీద ఈ కాంతి అనేటువంటిది పడి అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటిది ఆ శక్తి, ఆ సూర్యుడు. మనం లౌకికంగా లేదా బ్రహ్మ చైతన్యం, అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటిది బ్రహ్మ చైతన్యం. యతః ఏవం, ఈ విధంగా ఇలా ఉండడం వల్ల తదేవ బ్రహ్మ భాతి చ విభాతి చ. చూడండి, భాతి, విభాతి, అనుభాతి, 3 పదాలు. భాతి అంటే ప్రకాశిస్తుంది, విభాతి అంటే వివిధం భాతి, అన్ని కార్యాలలో ఆతత్వమే, ఒకటే తత్వం, ఒకటే లైట్, విద్యుత్తు. కానీ విభాతి
ఇందులో విభాతి 20 క్యాండిల్, 30 క్యాండిల్, ట్యూబ్ లైట్, లేకపోతే రకరకాల లైట్లు, హెడ్ లైట్, ఫ్లడ్ లైట్లు, అన్ని లైట్లలో ప్రకాశింపజేస్తాయి. అన్ని రకరకాలుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉపాధిని బట్టి ఒక విధంగా ప్రకాశిస్తుంటుంది. కానీ ప్రకాశింపబడేటువంటిది ఏది? అన్ని ఉపాధులు. ప్రకాశించేటువంటిది ఏమిటి? ఒకటి విద్యుత్. ఆ విద్యుత్తులో మార్పులు ఉన్నాయంటే లేవు, తేడాలు ఉన్నాయా? లేవు, అంతా ఒకటి, అది ఏకం సత్. గురుదేవ్ అంటుండేవారు, అమెరికన్ ఎలక్ట్రిసిటీ, చైనీస్ ఎలక్ట్రిసిటీ, ఇండియన్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ ఆల్ నాట్ డిఫరెంట్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఓన్లీ వన్. ఇన్ని విద్యుత్తులు ఉండవు, విద్యుత్ అంతా ఒకటే. కాబట్టి యథ ఏవం తదేవ బ్రహ్మ. ఇక్కడ మూడు మనగా భాతి ప్రకాశిస్తుంది. బ్రహ్మ భాతి, విభాతి, వివిధం భాతి అంటే అన్ని ఏ కార్యాలన్నాయో అన్నిటి మీద ఆ కాంతి పడుతుంది, అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అన్నీ స్వతసిద్ధంగా ఉన్నాయి అనిపిస్తున్నాయి. సూర్యుడు అనుకుంటాడు నా 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 వెలిగే కదా అనుకుంటూ ఉండొచ్చు వాడు. చంద్రుడు అనుకుంటాడే నాదే కదా అని. కానీ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి, పైనుంచి వస్తున్నాయి లైట్ అంతా కూడా. స్పోక్స్ పర్సన్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్. అంబాసిడర్స్ ఉన్నారు. అంబాసిడర్స్ మాట్లాడే ప్రతి మాట వెనకాతల ఎవరుంటారు? పిఎంఓ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఎవరో మినిస్టర్, మంత్రి వాళ్ళు చెప్పేటువంటి విధంగానే వీడు పలుకుతాడు తప్ప వీడి స్వతసిద్ధంగా ఒక్క మాట, ఒక అచ్చు పొల్లు పలకడానికి కూడా అవకాశం లేదు. ఈ కెనాట్ స్పీక్ ఎనీథింగ్. ఒక వర్డ్, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక పదం ఏమి జోడించలేడు అందులో వాడి స్టేట్మెంట్స్లో. ఆ విధంగా పై వాళ్ళు ఏం చెప్తే చేస్తాడంతే. మళ్ళీ వివిధం భాతి రకరకాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది? ఇప్పుడు పిఎంఓ ఉన్నటువంటి శక్తి ఎలాగా? ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాయబారి ద్వారా ఒక విధమైనటువంటి ఒక పని జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తమైనటువంటి రాయబారుల యొక్క లక్షణాలు వేరు. ఈ లక్షణాలకి సోర్స్ ఏమిటి అంటే పిఎంఓ ఆఫీస్. కాబట్టి భాతి, విభాతి, అనుభాతి అంటే ఫాలో అవుతుంటుంది, దాన్ని అనుసరించి వెళ్ళేటువంటివి. కార్యగతేన వివిధేన భాష. అది కార్యగతేన అంటే ఇలా ఉండడం వల్ల అన్ని కార్యాలలో, కార్యాలు చాలా ఉన్నాయి, కారణం ఒకటే, కార్యాలు అనేకం, అది గుర్తుంచుకోండి. కారణం ఒకటి, కార్యాలు అనేకం. మట్టి ఒకటి, కొండలు ఇలాంటి వస్తువులు అనేకం. బంగారం ఒకటే, ఆభరణాలు అనేకం. కారణం ఒకటే, కార్యాలు అనేకం. ప్రతి కార్యంలోనూ ఆ కారణమే ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రతి బంగారు ఆభరణంలోనూ ఆ బంగారమే విభాతి. అంటే ఏ వస్తువు కూడా ఆ బంగారం నుంచి వేరుగా లేదు. సో బంగారం భాతి, ప్రకాశిస్తూ ఉంటుంది. విభాతిచ, అన్ని వస్తువుల్లో కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అదే, ప్రకాశించేది అదే. యతః ఏవం తదేవ బ్రహ్మ భాతి చ విభాతి చ కార్యగతేన వివిధేన భాషా. అతః దేర్ఫోర్ తస్య బ్రహ్మణః భారూపత్వం స్వతః అవగమ్యతే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటి స్వతసిద్ధంగా దానికి ఉన్నటువంటి ప్రకాశము అది దీని వెనకాతల బ్రహ్మ వెనకాతల మరో బ్రహ్మ ఉండి ఈ బ్రహ్మకు కలుగుతున్నటువంటి ఆ ప్రకాశించేటువంటి శక్తి మరో బ్రహ్మ నుంచి వచ్చింది అనుకోవడం, మరో కారణం నుంచి సంపాదించుకుందని చెప్పడం అవకాశం లేదు. కాబట్టి ఈ బ్రహ్మ అనేటువంటి స్వతసిద్ధంగా అవగమ్యతే, అర్థమైంది. ఏమర్థమైంది? ఈ బ్రహ్మ అనేటువంటిది స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆయనకున్నటువంటి ప్రకాశం అనేటువంటి స్వతసిద్ధంగా ఉన్నటువంటిది కానీ వేరే ఎక్కడి నుంచి తెచ్చుకున్నటువంటిది కాదు. భారూపత్వం స్వతః అవగమ్యతే. నహి స్వతః అవిద్యమానం భాసనం అన్యస్య కర్తుం శక్నోతి. అది స్వయంగా ఏదైతే ప్రకాశ స్వరూపం కాదో అది మిగతా వాటిని ఎలా ప్రకాశిస్తుంది? సూర్యుడు జ్యోతిస్వరూపుడు కాదనుకోండి, కాకపోతే మరి మిగతా వస్తువులు ఎలా ప్రకాశించగలదు? అది స్వయం ప్రకాశం కాబట్టే మిగతా వస్తువులు ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే బ్రహ్మ కూడా స్వయం ప్రకాశ స్వరూపం కాబట్టి మిగతా అన్నిటిని కూడా ప్రకాశింప చేయగలదు. ఎందుకని? దానికి లైట్ ఉంది కాబట్టి మిగతా ఆ లక్షణాలే మిగతా వాటిలో కూడా పడవచ్చు కదా, పడుతుంటాయి. ఆ ప్రకాశించేటువంటి గుణం అది మనలో కూడా ఉందిగా, మనం కూడా ప్రకాశిస్తున్నాం. విషయ వస్తువుని మన చైతన్యం అనేటువంటి కిరణాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటాం. జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే.
జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అదే శ్లోకం. తమేవ భాంతం అనుభాతి, భాంతం ప్రకాశ, అనుభాతి సర్వం. ఎవరు? తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నహి స్వతః అవిద్యమానం భాసనం అన్యస్య కర్తుం శక్నోతి. దీనికి దిక్కు లేదు, ఇంకా మిగతా ఎలా ప్రకాశిస్తుంది? ఇది స్వయం ప్రకాశం కాబట్టి ప్రకాశిస్తుంది. ఘటాధీనాం అన్య అవభాసకత్వ అదర్శనాత్ భారూపాణం చ ఆదిత్యాదీనాం తద్దర్శనాత్. ఇప్పుడు ఆదిత్యుల్లో ఇతర వస్తువులను ప్రకాశింపజేసేటువంటి శక్తిని మనం చూస్తున్నాం. ఘటాదులను ప్రకాశిస్తుంది. ఏమిటి? సూర్యకాంతి. ఎందుకని? సూర్యుడు ప్రకాశ స్వరూపుడు కాబట్టి. మరి ఒక ఘటం మరో ఘటాన్ని ఎందుకు ప్రకాశించేది? అదే ఆ ఘటనలో ఆ కాంతి లేదు కాబట్టి. స్వతసిద్ధంగా ఇతర వస్తువులను ప్రకాశించేటువంటి గుణం దానిలో లేదు కాబట్టి. అన్య అవభాసకత్వ అదర్శనాత్. అన్య వస్తువుల్ని ప్రకాశించేటువంటి శక్తి కొండకి లేదు. సూర్యుడిలాగా. సూర్యుడు స్వయం ప్రకాశ స్వరూపుడు కాబట్టి ఇతరులను ప్రకాశిస్తున్నాడు. కొండ స్వయం ప్రకాశం కాదు కాబట్టి ఇతర కొండల్ని, ఇతర మట్టితో, ఇతర వస్తువుల్ని ప్రకాశింపజేయలేదు. కొండ ప్రకాశ స్వరూపం కాదు కాబట్టి మిగతా కొండల్ని కానీ మిగతా వస్తువులను కానీ ప్రకాశింపజేయలేదు. తద్దర్శనాత్. తర్వాత యత్ తత్ జ్యోతిషాం జ్యోతి. బ్రహ్మ సర్వవ్యాపకత్వం చెప్తున్నారు ఇప్పుడు. యత్ తత్ ఏదైతే జ్యోతిషాం జ్యోతి బ్రహ్మ ఏదవుతుందో, ఏదైతే ఆ బ్రహ్మ ఆ సమస్తమైన జ్యోతులకి జ్యోతి. ఇప్పుడు నచంద్ర సూర్యో భాద్రి చంద్ర తారకం నే మా విద్యుతో చదువుకున్నాం ఇప్పటిదాకా మనం మంత్రం. ఈ జ్యోతులకే జ్యోతి అని. ఈ జ్యోతులకే జ్యోతి అయినటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో తదేవ సత్యం. అదే సత్యం, అదే శాశ్వతం. త్రికాల అబాధిత వస్తు శాశ్వతం సత్యం. అది అనృతం కాదు, సత్యం. సర్వం తద్వికారం వాచారంభణం వికారో నామధేయం నామధేయమాత్రం అనృతం ఇతరత్ ఇది ఏతమర్థం విస్తరేణ హేతుతః ప్రతిపాదితం నిగమనస్థానీయేన మంత్రేణ పునః ఉపసంహరతి. ఏదైతే జ్యోతిషాం జ్యోతి ఆ బ్రహ్మ సమస్తమైన అంటే జ్యోతిస్వరూపులకే జ్యోతి. అది ఈ జ్యోతిస్వరూపులకి ప్రకాశింపజేసేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఆ పరంజ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి అదే సత్యము. అదే సత్యం అంటే ఎప్పుడు కూడా ఉన్నటువంటిది, మార్పు లేనటువంటిది, ఎప్పుడు ఉండేటువంటిది. సో అందుకే సత్తే చిత్తు, చిత్తే సత్తు. ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. అది ఎలాగండి అంటే చూడండి, సత్తే చిత్. ఇప్పుడు చిత్ కాని సత్తు తీసుకోండి. చిత్ అంటే జ్ఞానస్వరూపం, చైతన్య స్వరూపం. ఇప్పుడు ఒక సత్తు ఉంది, సత్ అంటే ఎగ్జిస్టెన్స్. ఆ యొక్క ఉనికి చైతన్యం కాదనుకోండి, ఆ ఉనికి ఏంటవుతుంది? జడం అయిపోతుంది. చైతన్యం కానటువంటి ఉనికి ఏదైంది? జడమైంది. కాబట్టి సత్యం అనేటువంటిది చిత్తు కాకపోతే జడమైంది. చిత్తు సత్యం కాకపోతే, సత్ చిత్తు కాకపోతే సత్ ఈజ్వల్ టు జడం. చిత్తు సత్తు కాకపోతే, చిత్తు ఉంది చైతన్య స్వరూపం, అది సత్తు కాకపోతే అది అది అసలు నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోతుంది, అసత్యం అయిపోతుంది. అది ఉండనే ఉండదు, భ్రమ. అది అంటే సత్ అంటే సత్ అంటే ఉండడం, ఉనికి. ఆ చిత్తు ఉంది, చిత్తు కానీ సత్తు కాదంటే లేదు. అదేంటది? చైతన్యం లేకపోతే దీని అస్తిత్వం మాయమైపోతుంది. కాబట్టి సత్తే చిత్తు, చిత్తే సత్, అదే సత్యం. త్రికాలం ఎప్పుడు ఉన్నటువంటిది. కాబట్టి సర్వం మిగతా అంతా కూడాను తద్వికారం, ఆ యొక్క వికారమే. వాచారంభణం వికారో నామధేయ మాత్రం. ఉపనిషత్ చేత చాందోగ్యోపనిషత్. మృత్తికేత్యవ సత్యం, మట్టే సత్యం. మిగతా అంతా కూడా సర్వం వాచారంభణం వికారో నామధేయం.
అన్నీ కూడా వికారాలే. మనం దాని పేరు పెట్టాం కాబట్టే కొండ అయింది అది. ఆ మట్టి దృష్టిలో మట్టి అంటుంది, నేను మట్టిగానే ఉన్నాను కానీ కొండగా ఉన్నాను, సాసరుగా ఉన్నాను, కప్పుగా ఉన్నాను, కూజాగా ఉన్నాను, చెంచాగా ఉన్నాను అని అనుకోదు మట్టి. మట్టి మట్టే. మీరు మీరే. నేనుగానే ఉంటాం. ఇతరులే అంటారు అంకుల్ అని. ముందేమో చిన్నప్పుడేమో ఒరే తంబి, ఒరే అన్న అంటారు మనల్ని. ఓ అక్క, చెల్లి అంటారు. కొంతకాలం అయ్యేసరికి ఆంటీ అంటారు. కొంతకాలం అయ్యేసరికి అమ్మమ్మ అంటారు. కానీ మీ దృష్టిలో మీకు అనుభవం అవుతున్నదా? లేదు. నేనుగానే ఉన్నాను. నాకు ఇప్పుడు వృద్ధాప్యం వస్తున్నదని నేను వృద్ధుడు నేను అనుకోవటం లేదు లోపల. చూసుకోండి కావస్తే మీరు. మీ ఇతరులు మీకు గుర్తు చేస్తారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని. మీకు అనిపిస్తున్నదా? శరీర సౌష్ఠవం పోతుంది, అది వేరే విషయం. కానీ లోపల నేనుగా ఉన్నాను కదా, నాలో ఆ నేనుకు వృద్ధాప్యం ఉండదు. కాబట్టి మన విషయంలో కూడా వికారమే. వాచారమణ వికారం నవధేయమే మనకు కూడాను. గుర్తుగా ఆలోచిస్తాను. ఈ వికారం మన లోకం దృష్టిలో ఉంది కానీ నా దృష్టిలో అసలు వికారమే లేదు. ఎందుకని నేను లోపల నేనుగా ఉన్నాను కదా. నేనుగానే ఉన్నా. నేను ఎప్పుడు కామనే కదా. నేను ఎప్పుడు సమానమే కదా. నేను ఎప్పుడు శాశ్వతమే కదా. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. నామధేయమాత్రం అనృతం ఇతరత్ ఇది ఏతమర్థం. ఆ మిగతా అంతా కూడా మిథ్యా. ఇతరత్ అంటే అనృతం, అది శాశ్వతం కాదు. రూపాలతో జోడించాం కాబట్టి, ఆకృతులు ఉన్నాయి కాబట్టి, ఉన్నట్టే కనిపిస్తున్నాయి కాబట్టి, వాటికి ఒక అస్తిత్వాన్ని మనం ప్రసాదించాం కాబట్టి అజ్ఞానం వల్ల అలా కనబడుతున్నది. కానీ నిజానికి అది లేదు. విస్తరేణ హేతుత, అదే విషయాన్ని ప్రతిపాదితం అంటే ప్రతిపాదించబడినటువంటి విషయాన్నే మళ్ళీ మళ్ళీ నిగమన స్థానీయేన అంటే నిగమనం అంటే కన్క్లూజన్, నిర్ధారించి నిశ్చయానికి రావడం అనేటువంటిది చేస్తుంది ఉపనిషత్తు. నిశ్చయే నిగమన స్థానీయేన మంత్రేణ పునః ఉపసంహరతి. ఒక కన్క్లూడింగ్ మంత్రాతోటి ఈ ఖండాన్ని ఉపనిషత్తు ఉపసంహరిస్తుంది. నిశ్చయేన అంటే నిగమన స్థానీయేన, కన్క్లూజన్ తీసుకొచ్చి మంత్రేణ, ఒక మంత్రం ద్వారా, కన్క్లూడింగ్ మంత్రం ద్వారా పునః ఉపసంహరతి అనే మళ్ళీ ఆ విషయాన్ని చెప్పి ఉపనిషత్తు అనేటువంటిది ఉపసంహరిస్తుంటుంది. ఈ విషయాన్ని, ఈ ఖండాన్ని ఉపసంహరిస్తున్నారు. ఈ విషయాన్ని, ఈ చర్చను ఉపసంహరిస్తుంది ఉపనిషత్తు. ఫైనల్ కన్క్లూజన్ ఏమిటి? నిగమన స్థానీయ మంత్రేణ. అది ఇంకోటి ప్రతిపాదితం అంటే ఏంటి? ఆల్రెడీ ప్రపోజ్డ్, ఆల్రెడీ ప్రపౌండెడ్, ఆల్రెడీ డిక్లేర్డ్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, ఆల్రెడీ ఎక్స్పౌండెడ్, ఆల్రెడీ బీన్ షోన్. ఇట్ హస్ బీన్ షోన్ ఆల్రెడీ, మెన్షన్డ్ ఆల్రెడీ. అదే మళ్ళీ విస్తరంగా మేము ఆ విషయాన్ని విస్తరంగా చెప్పడానికి ఈ కన్క్లూడింగ్ మంత్రం ద్వారా చెప్పబోతున్నది ఉపనిషత్. ఏమిటది? బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చ ఉత్తరేణ అథశ్చోర్ధ్వం చ ప్రసుతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మ ఏవ ఇదం విశ్వమిదం వరిష్టం. ఇంకేమిటి? మొత్తం బ్రహ్మం అని చెప్తున్నానండి. పైన కింద అంతా బ్రహ్మమే. ఏమిటది? బ్రహ్మైవ ఉక్త లక్షణం అంటే పైన చెప్పబడినటువంటి లక్షణాలతో చెప్పబడినటువంటి బ్రహ్మ. ఇది సత్యమైనటువంటిది, ప్రకాశ స్వరూపమైనటువంటిది, అన్నింటినీ ప్రకాశించేసేటువంటిది, సాక్షిగా ఉన్నటువంటిది, అధిష్టానంగా ఉన్నటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, చిత్స్వరూపమైనటువంటిది, సత్స్వరూపమైనటువంటిది, ఆనందరూపమైనటువంటిది ఆ బ్రహ్మ. ఇప్పటిదాకా ఉక్త లక్షణాలు, చెప్పబడిన లక్షణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మే ఇదం యత్ పురస్తాత్ అగ్రే, మనకన్నా ముందు ఏదైతే ఉన్నదో అంతా మనకు ముందు, పురస్తా అంటే అగ్రే, మనకు ముందు ఉన్నది అంతా కూడా బ్రహ్మమే. మీరు ఏం చేస్తూ మీకు ముందు కనబడేది అంతా బ్రహ్మమే. బ్రహ్మమే. అగ్రే బ్రహ్మ ఏవ అవిద్యాదృష్టీనాం ప్రతి అవభాసమానం.
అజ్ఞానంతో కూడినటువంటి దృష్టి కలవారికి అన్నారు. ఇదంతా బ్రహ్మ అని చెప్పాలి కదా. అంటే ఇదంతా బ్రహ్మే అని సాధన చేయమన్నారు. అంటే బ్రహ్మ కన్నా భిన్నంగా నీకేదో కనబడుతున్నది కదా, కాబట్టి ఇదంతా అన్నాం. నిజానికి బ్రహ్మ అనుభూతిని పొందిన తర్వాత ఇదంతా అనేటువంటి ఇంక ఉండదు ఇంకక్కడ. కాబట్టి అవిద్యా దృష్టీనాం ప్రతి అవభాసమానం, విద్యా దృష్టిలకే కనబడేటువంటిది మొత్తం కనబడేటువంటిది. ముందు నువ్వు ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నావో, నామరూపాలతో చూస్తున్నావో, నీ ముందు ఉన్నటువంటిది అంతా కూడా బ్రహ్మే సుమ అని చెప్తున్నా ఉపనిషత్తు చెప్తున్నది, శృతిమాత. అయ్యో నాకేం కనబడట్లేదండి, నామరూపాలే కనబడుతున్నాయి. అవి నామరూపాలు కనబడుతున్నప్పటికీ నిజానికి అది బ్రహ్మే నాయన, అలా కనబడుతున్నది. తథా పశ్చాత్ బ్రహ్మ, అలాగే వెనకాతల. ముందు కనబడు ఎప్పుడు తూర్పే, మనకి మనం ఎప్పుడు చూస్తున్నాం తూర్పు అనుకోండి. మనకు ఉన్న వెనకాతల ఏంటి? పశ్చాత్, పశ్చిమం, వెనకాతల, అది కూడా బ్రహ్మే. పశ్చాత్ బ్రహ్మ తథా దక్షిణతశ్చ, అంటే కుడి పక్కనే. మనం సూర్యుని ఉత్తరం చూస్తున్నాను, కుడి పక్కన ఏమిటైంది? దక్షిణం, సౌత్, అది కూడాను. ఎడం పక్క ఉత్తరం అంటే ఎడం పక్కనే. తథైవ, తథా ఉత్తరేణ, తథైవ అధస్థాత్ ఊర్ధ్వం చ, కింద పైన అవాంతర దిక్కులు ఏవైతే ఉన్నాయో, ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము, చెప్పుకుంటాం కదా, వాయువ్యం, ఈ అవాంతర దిక్కులు, పైన, కింద. అందుకే మహన్యాసంలో ఇవన్నీ వస్తాయి. రుద్రాంగం, రుద్రం మన ఉత్తర దిక్కు రుద్రుడు, పశ్చిమ దిక్కు రుద్రుడు, అవాంతర దిక్కులో రుద్రుడు, పూర్త లింగ, అధో అధ నమస్కారాలు పెడుతూ ఉంటాం అన్నిటికీ ఆ రుద్ర మహన్యాసంలో. అంతా రుద్రుడే, అంతా శివుడే, అంతా పరమాత్మే. ఉత్తరేణ తథైవ అధస్తాత్ ఊర్ధ్వం చ సర్వతః అన్యదివ కార్య ఆకారేణ ప్రసృతం. సర్వతః, సర్వతో, అన్యత్ ఇవ, అన్ని చోట్ల. సర్వత అంటే అన్ని పక్కల, అన్ని వైపులా కూడా. అన్యత్ ఇవ, నాకన్నా భిన్నంగా, వేరుగా కనబడుతున్నటువంటి కార్యరూపంలో ఉన్నటువంటి జగత్తంతా. సరే, కార్య ఆకారేణ, కార్య ఆకారేణ సర్వతః అన్యదివ కార్య ఆకారేణ ప్రసృతం. నాకన్నా భిన్నంగా ఆ బ్రహ్మ యొక్క వికారం అనుకున్నాం కదా, అంతా కూడాను ఈ బ్రహ్మ యొక్క కార్యరూపంలో కనబడుతున్నటువంటిది, సర్వతః వ్యాపించి ఉన్నటువంటిది అయినటువంటిది మొత్తం కూడా సర్వతః నాకన్నా భిన్నంగా కనబడుతున్నటువంటిది, అన్ని దిక్కులా కనబడుతున్నటువంటిది, కార్యరూపంలో మనకి కనబడుతున్నటువంటిది. కారణం ఏమిటి? బ్రహ్మ. ప్రసృతం అంటే ప్రగతం, అంటే ఆల్ పెర్వేడింగ్, అన్ని చోట్ల వ్యాపించినటువంటి. అన్యత్, నాకన్నా భిన్నంగా కనబడుతున్నటువంటిది, అన్ని చోట్ల వ్యాపించి కనబడుతున్నటువంటిది. అన్ని వస్తువులు నాకన్నా భిన్నంగా ఏం కనబడుతున్నప్పటికీ కూడా నామరూపవత్ అవభాసమానం, నామరూపాలుగా మనకి గోచరిస్తున్నది. అంతా కూడా నామరూపాలుగా మనకి ఇవ అన్నారు. నామరూపవత్, నామరూపవత్, ఇవ కాదు, నామరూపవత్ అవభాసమానం, నామరూపాలతో మనకి గోచరిస్తున్నటువంటి సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే. అందుకే మృత్తికేత్యవ సత్యం వాచారంభణం వికారో నామధేయం. చూడండి, ఇది కుండ అని ఎవరు అంటున్నారు? కొండ అంటుందా? అందు. మట్టి అంటుందా? మందు. జగత్తు, పోని జగత్తు పూర్తి అది అంటుందా? కాదు. ఈశ్వరుడు అంటున్నాడా? అనడు. మరి కొండని ఎవడంటున్నాడండి? జీవుడు అంటున్నాడు. మట్టి అనదు, కొండ అనదు. సరే, జగత్ అందు, నా నా రూపం, నా కొండ రూపం అన్న జగత్ అనదు. ఈశ్వరుడు అసలే అనడు. మరి ఎవరు అంటున్నారు?
ఈశ్వరుడి దృష్టిలో జగత్తు ఉన్నదా లేదా అంటే అదొక పెద్ద, ఆయన దృష్టిలో జగత్తే లేదు అసలు. ఇదంతా నేనే కదా, నాకన్నా భిన్నంగా జగత్తు లేదు కదా అంటాడు ఈశ్వరుడు. జగత్తు అసలు నేను ఉన్నాను, జగత్తుకి జడ పదార్థం అయితే తెలియదు అసలు. జగత్తు పట్టించుకోదు, నేను ఉన్నానంటుంది అంతే. జగత్తుగా ఉంది అంతేగాని జగత్తు వల్ల జగత్తుకు సమస్యలు లేవండి. ఆ, చూడండి, జగత్తు వల్ల ఈశ్వరుడికి సమస్య లేదండి. ఈశ్వరుడి వల్ల జగత్తుకి సమస్య లేదండి. ఈశ్వరుడి వల్ల జీవుడికి సమస్య లేదండి. జగత్తుకి జీవుడి వల్ల కూడా సమస్య లేదు. ఏదో అనుకుంటాడు కానీ ఏమీ లేదు, జగత్తుగానే ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది జగత్. కాబట్టి జగత్తు వల్ల సమస్య ఎవరికి అంటే జీవుడికి, ఎందుకంటే సంబంధం సరిగ్గా పెట్టుకోలేక. జగత్తుతోటి ఎలా వ్యవహరించాలో తెలియక జీవుడు భిన్నంగా చూస్తున్నాడు కాబట్టి జగత్తుని అన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. నామరూపవత్ అవభాసమానం, ఇదంతా కూడా బ్రహ్మే. హింబహునా, ఇంతకన్నా ఇంకేం చెప్పాలి? వాట్ టు టాక్ మోర్? బ్రహ్మ ఏవ ఇదం విశ్వం సమస్తం ఇదం జగత్ వరిష్టం. చాలా శ్రేష్టమైనటువంటి ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మే. ఇదంతా కూడా బ్రహ్మస్వరూపము. అంటే లైవ్, అసలు జడ పదార్థమే లేదు, అంతా బ్రహ్మమే. అందుకే వేదాంతంలో జడం అంటే అర్థం వేరు. మనకున్నటువంటి జడ బుద్ధితో అర్థం చేసుకుంటాం జడం అంటే, అది కాదు. జడం అంటే ఎక్కడైతే నేను అనేటువంటి భావన లేదో అది జడం అంటాం. సెల్ఫ్ అవేర్నెస్ లేదు, నేను ఉన్నాను అని తెలియదు పెద్ద రాయికి రప్పకిను. నేను ఉన్నానని తెలియకపోవడమే జడం. అలా అంటే చైతన్యం లేదని చెప్పాం, అక్కడ అన్నిటికీ చైతన్యమే ఉంది, అన్ని చోట్ల కూడా చైతన్యం సర్వవ్యాపకం. శివంలో కూడా శివుడు ఉన్నాడు. కానీ నేను అనే సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కడైతే లేదో దాన్ని మనం జడం అన్నాం. సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కడుందో దాన్ని మనం చైతన్యం అన్నాం. అంతా మొత్తానికి బ్రహ్మమే. అబ్రహ్మ ప్రత్యయ సర్వ అవిద్యమాత్ర, అవిద్యామాత్ర రజ్వామివ సర్ప ప్రత్యయ. అవిద్య ఐ మీన్ అబ్రహ్మ ప్రత్యయ అంటే ఏమిటి? ఆలోచన, ఒక ఆలోచన, థాట్. ప్రత్యయం అంటే థాట్. ఏమిటిది? ఇదంతా బ్రహ్మేతర పదార్థము, బ్రహ్మ కన్నా భిన్నమైనటువంటిది, జడమైనటువంటిది అనేటువంటి ఒక ప్రత్యయం, థాట్ ఉంది కదా మనకి. ఏమిటోనండి దేవుణ్ణి చూడాలి. అందుకనే అష్టమూర్తి దేవ పూజనం. ఎవడికైతే ఈ జగత్ రూపంలో అష్టమూర్తి అంటే పంచభూతాలు అన్నీ కూడా ఈ రూపాల్లో దర్శనం ఇస్తున్నటువంటి ఆ ఈశ్వరుడు చూస్తున్నటువంటి వాడికి వేరే దర్శనం ఏమిటి? పోనీ ఈశ్వరుడు కనబడినా, పంచమహాభూతాలతోటి మీ ముందు కనబడినా అవి పంచమహాభూతాలే కదా. మరి ఆ పంచమహాభూతాలను ముందు దర్శిస్తున్నాం కదా. సర్వవ్యాప్తమైనటువంటి, చాలా విశాలంగా విస్తృతంగా వ్యాపించినటువంటి పంచమహాభూతాలు మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఎవరికైతే ఈ జగత్తే విరాట్ రూపుడు, ఇదంతా కూడా ఆయన స్వరూపమే చూసినటువంటి వాడికి ప్రత్యేకించి ఒక రూపంలోనే దర్శనం చేసుకోవాలనేటువంటి కోరిక, దురద ఉండదు. దురద ఉండదు. అన్నిట్లో వాడిని చూసుకుంటాడు, అన్ని తనలో చూస్తాడు, తనని అందరిలో చూస్తాడు. దైవం సర్వవ్యాప్తంగా అర్థం చేసుకుంటాడు, ఆత్మస్వరూపంగా చూసుకుంటాడు. కాబట్టి పట్టుబట్టడు. ఈ రూపంలో కనబడాలి, అదే కనబడాలి, ఇదే కనబడాలి, ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఏది భగవంతుడు కాదు అంటాడు. అందుకే షిరిడి సాయిబాబా గారి చరిత్రలో నేను వస్తాను మీ ఇంటికి అన్నప్పుడు ఆడు అలా కూర్చోవడం, భోజనానికి రాలేదు ఏంటండి అంటే, మొన్నాడు వెళ్ళి బాబా మీకోసం చూసాను రాలేదు, నేను వచ్చాను కదా, నువ్వు రాయబెట్టి కొట్టి పంపించేసావు నన్ను. నేను ఎప్పుడు కొట్టానండి? కుక్క రూపంలో వచ్చాను. నువ్వేమనుకుంటున్నావు? బాబా అంటే అదే రూపం అనుకుంటున్నావు. మరి ఏ రూపంలోనే రావచ్చు. అందుకనే అబ్రహ్మ ప్రత్యయం సర్వ అవిద్యామాత్ర. ఇది బ్రహ్మ కాదు జగత్తు, దీనికన్నా భిన్నంగా బ్రహ్మ ఏదో ఉన్నది, ఇదంతా కూడా అని అవిద్యతో అవిద్య వల్ల వచ్చినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో, థాట్ ఏదైతే ఉన్నదో
అది ఇగ్నరెన్స్ అనమాట. అది దీనివల్ల క్రియేట్ అయింది, అవిద్య వల్ల ఈ యొక్క ప్రత్యయం అంటే థాట్, ఆలోచన ఉద్భవించింది, ఉంది మన దగ్గర. ఏమిటది? ఇది వేరు, ఇది బ్రహ్మ వేరు, జగత్ వేరు అనేటువంటి ఒక ఆలోచన. ఇది అబ్రహ్మ, ఇదంతా బ్రహ్మ కాదు అనేటువంటి ఆలోచన అవిద్యా మాత్ర. ఇదంతా కూడా అవిద్య వల్లనే. ఎలాగా? రజ్వామివ సర్ప ప్రత్యయ. ఇది ఆ తాడు మీద సర్పభ్రాంతి కలిగినట్టు. తాడు మీద సర్పభ్రాంతి. తాడు, మనం సర్పాన్ని చూస్తున్నప్పటికీ తాడునే చూస్తున్నాం, కానీ సర్పంగా భ్రమిస్తున్నాం. అక్కడ ఏం చూస్తున్నాం మనం? తాడా సర్పమా అంటే తాడినే, కానీ సర్పంగా కనబడుతున్నది, మనకి పాముగా కనబడుతున్నది అవిద్య వల్ల. పామును చూస్తున్నప్పటికీ అది తాడే కదా, జగత్తును చూస్తున్నప్పటికీ అది బ్రహ్మమే. కానీ తాడుగా చూస్తే భయం పోతుంది, పాముగా చూస్తే భయం ఉంది. ఈ ఇదంతా కూడా బ్రహ్మగా చూస్తే ఏ భయం లేదు, జగత్తుగా చూస్తే నాకన్నా భిన్నంగా ఉంది, ఇంకా భయాలు ఆందోళన మొదలు పెడతాయి. అబ్రహ్మ ప్రత్యయ సర్వ అవిద్యామాత్ర రజ్వామివ సర్ప ప్రత్యయ బ్రహ్మ ఏవ ఏకం పరమార్థ సత్యం ఇది వేదానుశాసనం. బ్రహ్మ ఏవ సత్యం ఏకం, బ్రహ్మే ఏకం, అద్వితీయ వస్తు, ఒక్కటి ఉన్నదంతా బ్రహ్మమే. ఇంకా అందులో రాగ ద్వేషాలు కానీ ఏవి, ద్వైతం ఉంటేనే, ఎత్ర ద్వైతం ఉంటే ఎక్కడుందో అక్కడ భయం భవతి. ఎక్కడ ద్వైతం ఉందో అక్కడ భయం ఉంటుంది. ఎక్కడ ఒకటే ఉందో అక్కడ భయం లేదు. బ్రహ్మ ఏవ ఏకం, బ్రహ్మమే ఏకమైనటువంటి పరమార్థ వస్తువు. అదే సత్యం, శాశ్వతం. ఇది ఏమిటి? వేద అనుశాసనం అంటే బ్రహ్మసత్యం, జగత్ మిథ్య. అసలు బ్రహ్మసత్యము, జగత్ మిథ్యాతగా వినండి. బ్రహ్మసత్యము, జగత్ మిథ్య. ఈ జగత్ మిథ్య అనేటువంటి ఒక ఒక ఆలోచన, ఒక ఉపదేశం ఎవరు చెప్తారు మనకండి? ఇది జగత్తులో మనకి ఉపలభ్యమానంగా ఉన్నటువంటి ఏ విద్య కూడా అది మిథ్య అని చెప్పదు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఓషనాలజీ కానీ, సంగీతం కానీ, లలిత కళలు కానీ, ఏది కూడా ఇది మిథ్య అని చెప్పదు. ఏ విద్య కూడా మనకి ఇది మిథ్య అని బోధించదు. చూసుకోండి, మీరు ఏ పుస్తకం చదివినా ఇది మిథ్య అని చెప్పదు. అదేమిటి? ఆ చదివే సబ్జెక్ట్ ఎలా మిథ్య అని ఎలా చెప్తుంది? కాబట్టి ఏం చెప్తుంది? అది నిజము, దీన్ని పాటించండి, ఇది బాగుంటుంది, ఆ విద్య చెప్తుంది. కానీ ఇదంతా మిథ్య అనేటువంటి చెప్పేది ఎవరు? వేదమే చెప్తుంది. మనకి భూమి మీద వేదం తప్ప ఈ జగత్తు మిథ్య అనేటువంటి బోధన చేసేటువంటి ఏ గ్రంథము లేదండి. అసలు మొట్టమొదటిగా భూమి మీదకి అసలు మిథ్య, జగత్తు మిథ్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ, దానికి మూలము ఋషులు ఇచ్చినటువంటి, ఋషి ప్రోక్తమైనటువంటి, ఋషి అంటే మంత్రద్రష్టులు, వాడు మంత్ర ఋషయ మంత్రద్రష్టారహ. ఇది అపౌరుషేయం కదా వేదం. ఆ వేదమే చెప్తుంది. కాబట్టి వేదమే ప్రమాణం మనకి. అందుచేత వేద అనుశాసనం, బ్రహ్మసత్యం జగద్మిథ్య అనేటువంటి వేదమే ప్రమాణం మనకి. వేదం చెప్ప ఇంకా ఏమీ చెప్పదు మనకి. అందుచేత ఇదంతా బ్రహ్మమే అనేటువంటి ఆలోచనలో అలాగా మునిగి 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 మునిగితే ఏంటవుతుంది? అప్పుడు రాగద్వేషాలు కానీ, నాకన్నా భిన్నంగా ఉన్నాడు కానీ కొట్టుకోవడం కానీ, సహజమైనటువంటి ప్రేమ పుడుతుంది. ఎందుకంటే నన్ను నేను ప్రేమించుకుంటాను కదా, ఇదంతా నేనే కదా. అప్పుడు సహజమైన ప్రేమ, ఆపేక్షిక లేని ఆపేక్షిక అంటే ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి ప్రేమ. ఎటువంటి ఆపేక్షలు ఉండవు, ఆక్షేపాలు ఉండవు, అన్నీ పోతాయి. మనలో మనం ఉంటాం, శాశ్వతంగా స్థిరంగా ఉంటాం. ఏం కనబడుతున్నా నా స్వరూపమే అది. అలా బ్రహ్మ పదార్థం ఉందంతే. అలా ఏడుస్తుంటుందా? లేదు, ఆనంద స్వరూపం.
అంతకన్నా ఇంకేమీ లేదు. అలా ఉంది జగత్తు కనబడుతున్నది అంతే, బ్రహ్మలో అలా కనబడుతున్నది. ఎవరికి అంటే అజ్ఞానం అలాగా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ అది ఉన్న అసలు ఏమీ లేదు అక్కడ. మనకి పెద్ద అడ్డు ఏమిటి? అహంకారం. చిన్న కథ చెప్పి ముగిస్తాను వాళ్ళకి. ఒక గురువుగారు శిష్యులకి నిర్భయత్వాన్ని గురించి బోధిస్తున్నాడు. అడవిలో ఉన్నారు, ఆశ్రమం అడవిలో ఉన్నారు. శిష్యుని కూర్చోబెట్టి 10-15 మంది శిష్యుని కూర్చోబెట్టి, అసలు భయపడకూడదురా నాయన, మనం శరీరానికి భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళం, ఆత్మస్వరూపులం. ఆ భయం అనేది పోవాలి, నిర్భయంగా ఉండండి అని చెప్పాడు. క్లాస్ అయిన తర్వాత పిల్లలందరూ కూడా ఆ అడవిలో తిరగడానికి బయలుదేరారు. ఒక ఉన్మత్త ఏనుగు బాగా భీకరంగా అది గర్జిస్తూ, ఏనుగు గర్జిస్తూ మొత్తం ఏదో అంటాం మొత్తానికి, అది శబ్దాలు చేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళందరి పిల్లలు మాబోయ్ పిచ్చి ఏనుగు వస్తుంది, మెంటల్ ఏనుగది మనల్ని చంపేస్తుందని చెప్పి అందరూ పారిపోయాడు. ఒకడు మట్టుకు ఇప్పుడే కదా గురువుగారి క్లాస్ విన్నాను, ధైర్యంగా ఉండాలి కదా అని అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరితో పాటు గురువుగారు కూడా ఉన్నారు అక్కడ. గురువుగారు కూడా వీళ్ళతో పాటే ఉన్నారు, ఆ అడవిలో తిరుగుతున్నారు క్లాస్ అయిన తర్వాత వాకింగ్ లాగా. ఈ పిచ్చి ఏనుగు వస్తే గురువుగారు పారిపోయారు. ఎందువరా గొడవ అని చెప్పి పిచ్చి ఏనుగు మెంటల్ ఏనుగు వస్తున్నా అని చెప్పి ఉన్మాదమైనటువంటి ఏనుగు, గజం, గజరాజు, ఎందుకంటే ఆయన పారిపోయాడు. వీడి మట్టుకు గురువుగారు చెప్పారు కదా నిర్భయంగా ఉండాలని ఉన్నాడు, అక్కడ నిలబడ్డాడు. మిగతా అదే పారిపోరా పారిపోరా దానికి అడ్డంగా ఉండకరా అరుస్తారు పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్. గురువుగారు చాలా దూరం వెళ్ళిపోయారు కానీ పట్టించుకోలేదు ఇంకా వారిని. నేను ఈ ఏనుగు వచ్చి వీడిని తొండంతో చుట్టు చుట్టి విసిరేసింది. ఆయన పడ్డాడు తుప్పల్లో. ఆ బాగా లేచి మొత్తానికి ఈ గీరుకుపోయాయి అన్నీ కూడాను, మా ముళ్ళ చెట్ల కూడా పడ్డాడు. మెల్లిగా లేచి అందరూ ఆశ్రమం చేరుకున్నారు. అందరికీ శిష్యులకి ఆశ్చర్యం ఏమిటంటే, మేము ఏదో విన్నాము, కొంతమంది 15 మంది 14 మంది విన్నారు, మేము భయపడ్డాం, పారిపోయాం, ఒప్పుకున్నాం. వీడేమో భయపడకుండా అక్కడ ఆ లోపల పైన మావటివాడు అరుస్తున్నాడు. మావటివాడు మాది పిచ్చి ఏనుగండి, మత ఏనుగు, మనమోహన్ మత పక్క జరుగు పక్క అరుస్తూనే ఉన్నాడు. వీడు వినలేదు, నేను గురువుగారు అని చెప్పి అయిపోయింది. అందరూ గురువుగారు అడిగారు, గురువుగారు చెప్పండి, మేము భయపడాం పారిపోయాం సరే, వీడేమో మూర్ఖంగా నిలబడ్డాడు సరే, వీడు దెబ్బలు తిన్నాడు ఏనుగుతోటి, కానీ మీకు ఎంత జ్ఞానం మాకు బోధిస్తున్నారు కదా, ఇవాళ ప్రప్రథమంగా మీరే పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఆశ్రమానికి, యు ఆర్ ద ఫస్ట్ టు రన్ బ్యాక్ టు ఆశ్రమం. అదేమిటండి గురువుగారు అలా చేశారు మీరు, మరి మీ మీద మాకు ఏమి గౌరవం ఉంటుంది అంటే, చాలా గొప్ప మాట చెప్పాడు మహానుభావుడు. అని ఏమన్నా తెలుసా, ఇవాళ నేను ఆ ఏనుగు బారి నుంచి తప్పించుకుంటూ పరిగెత్తుకునే ఆశ్రమానికి రాకపోతే, అక్కడే నేను కూడా ధైర్యంగా ఉండగలిగితే ఉంటే, రేపు పొద్దున్న నా అహంకారం నుంచి నేను పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి అహంకారం నుంచి పరిగెత్తే బదులు నార్మల్గా వ్యవహారంలో ఎలా చేయాలో లోక వ్యవహారం అలాగే చేసుకుంటూ వచ్చానన్నాడు. చాలా సూక్ష్మమైన విషయం కదా. If today I don't run away from the elephant, tomorrow I will have to run away from my ego, because the ego వచ్చేస్తుంది లోపల. నేను వేదాంతం నిర్భయంగా ఏనుగు ఎదురుగుండా నిలబడ్డాను, ఏనుగు వెళ్ళిపో ఉండొచ్చు, పక్క నుంచి వెళ్ళిపో ఉండొచ్చు గురువుగారి శక్తి కాబట్టి, లేదా ఏనుగు ఒకవేళ పడేస్తే పర్వాలేదు, మొత్తానికి నేను నిలబడి భయపడకుండా ఉన్నాను అన్నటువంటి గర్వం వస్తుంది కదా, అహంకారం. రేపు పొద్దున్న అహంకారాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం, దాని నుంచి పరిగెత్తడం ఇంకా కష్టం అయినా, దాని బదులు ఏనుగు నుంచి పరిగెత్తడమే మంచిదన్నాడు ఆయన. అందుచేత మనకు కలిగినటువంటి అహంకారం నుంచి మనం తప్పించుకోవడం చాలా కష్టం. అదే పెద్ద అడ్డు. బ్రహ్మసత్యము, ఆ జగన్మిథ్య మనందరికీ పూర్తిగా అనుభవం రావటం లేదు. కారణం ఏమిటి అంటే,
మనలో ఉన్నటువంటి ఎన్నో వాసనలు, అహంకారం, ఆక్షేపాలు, ఆపేక్షలు, అంటే ఎక్స్పెక్టేషన్స్, తర్వాత ఆక్షేపాలు అంటే కంప్లైంట్స్, అబ్జెక్షన్స్ కూడా ఏవో వ్యవహారంలో ఉన్నాయి. ఇది ఇలా ఉండకూడదు, అది అలాగే ఉండాలి. మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే, అలా ఉన్నదంతే. అది చూస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది వేద అనుశాసనం. వేదమే చెప్తుంది మనకి ఈ బ్రహ్మ మిథ్య, లోకం జగత్తు మిథ్య అని. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అని చెప్పేటువంటిది వేదమే. కాబట్టి వేదమే అంత ఉత్కృష్టమైన బోధ మనకి ఇస్తుంది. కాబట్టి ఆ వేదాన్ని నమ్మాలి. వేదం ఎంత గొప్పది అంటే, వేదం అంటుంది నన్ను కూడా నమ్మద్దు అంటుంది చూసుకున్నాగా ముందే. అది కూడా వేదం కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అన్ని కలదు, అన్ని కూడా అపరావిద్యలే. వేద డినైస్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ కమింగ్ అండర్ ద హయ్యర్ కేటగిరీ, నేను కూడా లోయర్ కేటగిరీ. మరి హయ్యర్ కేటగిరీ ఏమిటి? అక్షరం అధిగమ్యతే, అంతే. అక్షరమే అనుభూతే పరావిద్య, మిగతా అంతా కూడా అపరమే. ఇది అథర్వవేదీయ ముండకోపనిషద్ భాష్యే ద్వితీయముండకే ద్వితీయఖండః సమాప్తం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై.